స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన వాక్యాన్ని చదివారా? ప్రతి దినము ఇవే మాటలు. ఎందుకంటే ఒక మనిషి, ఒక క్రైస్తవునికి లేదా ఒక విశ్వాసికి మరి ఇంతకన్నా మరి శ్రేష్టమైనది మరొకటి లేదు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవడంతోనే మరి ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి. తద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆత్మీయంగా కావచ్చు, మరి నీ పరిస్థితుల్లో నీకు చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తారని తెలియచేస్తూ మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి చక్కటి విలువైన మాటలు దేవుడు మరి దినాన్ని అందిస్తున్నాడు కనుక మరి నీవు ఆయన బిడ్డ కనుక నీవు ఇక్కడ ఏమంటే నా జనము నీవే అని, మరి ఇక్కడ నా జనము నీవే అని మరి ఆయన సెలవిస్తున్నాడు కనుక మరి ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలంటే మనము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, దేవుని ప్రజలుగా ఉన్న మనము మరి ఏ విధంగా నడుచుకోవాలో అని తెలియచేస్తాడు కనుక మరి నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, నీ నోటి మాటలను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన నీ నోట ఆయన మాటలు ఉంచి ఉన్నాడు కనుక మరి నువ్వు పలుకు ప్రతి మాట జరుగుతుంది కనుక మరి ఎంచేపు ఆశీర్వచనపు మాటలు, శుభవచనపు మాటలు, మేలుకరమైన మాటలను నిత్యము పలుకుతూ అలాగే మరి ఆయన చేతి నీడలను కప్పబడి ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ దేవుని సన్నిధిని మర్చిపోతూ ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించను కానీ ఆమె ప్రార్థన చేసి స్తోత్రము తండ్రి, వందనాలు ఇస్తాయా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాయన నీ కృపలో, నీ దయలో ఈ దినం ప్రభు ఈ భూమి మీద నాయన జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. ఎందరికో లేని భాగ్యాన్ని ఈ దినం నాయన చూడడానికి, నాయన ఈ దినం ప్రాణాలతో ఉండడానికి నీ కృపనిచ్చో నీకు వందనాలు నాయన. నువ్వు ఇచ్చిన నీ కృపకే నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం నీ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నావు నీ ప్రజలతో. అయా మా నోట నీ మాటలు ఉంచి ఉన్నామని, అలాగే మీ చేతి నీడలో కప్పి ఉన్నావని వాగ్దానం చేస్తున్నాం. అవును తండ్రి, అనేకమైన రకరకాలైన తెగుళ్ళు, రకరకాలైన భయాలు, యుద్ధాలు నా తండ్రి, శ్రమ, లేమి, కలిమి ప్రభనైనా నాయన ప్రభ, నిరుద్యోగం కావచ్చు, అన్ని రకాలుగా ప్రభా నీ ప్రజలు నేను ఇబ్బంది పడుతుండే వారందరినీ మీరు ఆదరించండి, ఆయన ఆదుకోనండి అని ప్రార్థిస్తూ నీ కృపకు వారందరినీ చెప్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మా దేశ మంత్రులను, అధికారులను, ప్రధానులను జ్ఞాపకం చేసుకోండి. పారిశుద్ధి కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు నాయన నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. నాయన మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయండి. భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయమని, యుద్ధాలని ఆపమని ప్రార్థిస్తున్నాం. నాయన ఎవరైనా రోగులుంటే వారిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరుపుకున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయ కిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అందరినీ దర్శించి తన వాక్కు చేత బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.